వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు భవితా సంతోష్ ఎకానమీలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ప్రపంచ అవినీతి సూచి వరల్డ్ కరప్షన్ ఇండెక్స్. మనకి వరల్డ్ కరప్షన్ ఇండెక్స్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వారు మనకి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రపంచ అవినీతి సూచి ప్రకారం మనకి భారత్ ర్యాంక్ అనేది చాలా దిగజారింది అని చెప్పి ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. అంటే మనకి భారత్ ర్యాంక్ అనేది మనకి ఇది వరకు 2022లో దాదాపుగా 40 పాయింట్లతో మనకి మొదటి 40 స్థానాలతో ఉండింది. మనకి 2023లో ఈ ఇండియా అనేది దాదాపుగా 39 స్థానాలకు దిగజారింది. మనకి తర్వాత సంవత్సరంతో మనకి 38 స్థానాలకి దిగజారింది. అంటే సంవత్సరానికి మనకి ఇండియాలో అవినీతి అనేది తగ్గుతుంది అని చెప్పి ఈ సూచీలో పేర్కొనడం జరిగింది. మరి ఈ సూచీ ప్రకారం మనకి భారత్కి 100 పాయింట్లలో ఈ సంవత్సరానికి 38 పాయింట్లని స్కోర్ చేసింది అని చెప్పి ఈ సూచీలో వెల్లడించడం జరిగింది. అలాగే మనకి మొత్తం భారతదేశం ర్యాంక్ అనేది 180 దేశాలలో 96 స్థానాలలో నిలిచింది. మనకి మొత్తం 180 దేశాలలో 96వ స్థానంలో ఏది నిలిచింది? భారత్ నిలిచింది. మరి అత్యంత అవినీతి రహిత దేశాలు అనే దేశాలలో అత్యంత అవినీతి రహిత దేశంగా ఉన్న దేశం ఏది అంటే డెన్మార్క్. టాప్ 1 పొజిషన్లో డెన్మార్క్ అత్యంత అవినీతి రహిత దేశంగా నిలిచింది. మరి అత్యంత అవినీతిమయమైన దేశం ఏది అంటే సౌత్ సుడాన్. 8 పాయింట్లతో మనకి అత్యంత అవినీతిమైన దేశంగా ఉంది అని చెప్పి ప్రపంచ అవినీతి సూచి వెల్లడించడం జరిగింది. మరి ప్రపంచ అవినీతి సూచీలో మరి అత్యంత అవినీతి రహిత దేశాలలో టాప్ 5 దేశాల గురించి చూస్తే మనకి అత్యంత అవినీతి రహిత దేశంగా ఉన్న మొదటి స్థానంలో ఉంది డెన్మార్క్. 90 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. మరి రెండవ స్థానంలో ఫిన్లాండ్ 88 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అలాగే సింగపూర్ 84 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 83 స్థానాలతో 4వ స్థానంలో ఉంది. లక్సెంబర్గ్ 81 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇది అత్యంత అవినీతి రహిత దేశాల గురించి చెప్పుకోవచ్చు. మరి అత్యంత అవినీతిపరమైన దేశం ఏది అంటే సౌత్ సుడాన్. సో ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2024కి సంబంధించి ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2024 released by Transparency International on February 11, 2025. So India's performance saw a slight decline in both rank and score. So in this case, India ranked 96th out of 180 countries, and the score India scored 38 out of 100, dropping from a score from 39 in 2023 and also dropping from 2022. The score of India in 2022 is 40, so it was dropping to 39 in 2023 and it was dropping to 38 in 2024 to 2025 onwards. So the decline reflects ongoing challenges in governance and perceived lack of transparency in public sector and procurement. And this is about World Corruption Index. So in this World Corruption Index, the top of the country which is corruption free country. So which country is a corruption free country in a world is the first country is Denmark, and top 5 countries in corruption free countries in India, corruption free countries in world are first is Denmark, and second is Finland, third is Singapore, and fourth is New Zealand, and fifth is Luxembourg are the top 5 countries in corruption free countries in the world. So and highest
highest corrupt country in the world is South Sudan with 8 points. South Sudan with 8 points, and India placed 96th place in out of 180 countries. And this is about World Corruption Index. నెక్స్ట్ 10 లక్షల కోట్ల క్లబ్లో ఎస్బీఐ. మరి 10 లక్షల కోట్ల క్లబ్లో రీసెంట్గా ఎస్బీఐ అనేది చేరింది. మరి ఎస్బీఐ అనేది 10 లక్షల కోట్ల మార్కెట్లో చేరిన మనకి ఆరవ భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. మరి ఇది 10 లక్షల కోట్ల క్లబ్లో నిలిచిన 6వ భారతీయ కంపెనీ అంట. మరి 6వ భారతీయ కంపెనీ అనేది భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 4వ స్థానానికి ఎగబాకింది. అంటే 10 లక్షల కోట్ల క్లబ్లో చేరిన 6వ భారతీయ కంపెనీ. అలాగే మనకి అత్యంత విలువైన కంపెనీలలో మనకి ఈ ఎస్బీఐ అనేది 4వ స్థానంలో నిలిచింది. మరి ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు టీసీఎస్ అలాగే ఐసిఐసిఐ బ్యాంకులను వెనక్కి నెట్టింది. అంటే టీసీఎస్ మరియు ఐసిఐసిఐ బ్యాంకులను కూడా వెనక్కి నెట్టి ఎస్బీఐ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇది ఎస్బీఐ 10 లక్షల కోట్ల క్లబ్లో ఎస్బీఐ జాయిన్ అయింది అనే దానికి సంబంధించి. సో ఎస్బీఐ 10 lakh crore club. So, in February 2026, the state of India achieved a historic milestone and becoming the first Indian public sector undertaking to cross the 10 lakh crore market capitalization mark. 10 lakh crore market capitalization mark. So, club entry. SBI now the 6th Indian company to join the elite 10 lakh crore club alongside Reliance Industries and HDFC Bank, Bharat Airtel, TCS and ICICI banks. So, the SBI is the first company to included in 10 lakh crores club. Included in 10 lakh crore club, and it is the 6th Indian company to join the elite 10 lakh crore club. 10 lakh crore club. So, and it is the 4th most valuable company in India. 4th most valuable company in India. So, this SBI was crosses TCS and ICICI. And this is about SBI in 10 lakh crore club. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 25-26కి సంబంధించి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది మనకి దాదాపుగా పెరిగింది అంట. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది మనకి తలసరి సగటు కన్నా అధికంగా పెరిగింది అని చెప్పడం జరిగింది. మరి ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది 2,68,653గా ఉంది. 2,68,653గా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం. మరి మనకి జాతీయ సగటు అనేది ఎంత అంటే 2,01,162 అనేది మనకి జాతీయ సగటు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది 2 లక్షలకి పైగా నమోదైంది. అంటే జాతీయ సగటు కన్నా మనకి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అనేది బాగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. మరి తలసరి ఆదాయం అనేది గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు పెరిగింది. అలాగే 25-26 ఈ సంవత్సరానికి గాను ఈ తలసరి ఆదాయం అనేది 2,94,000 వరకు చేరుతుంది అని చెప్పి మరింత అంచనాలు వేయడం జరుగుతుంది. అలాగే వృద్ధి రేటు అనగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది, మనకి 25-26 సంవత్సరానికి కూడా పెరుగుతుంది. అలాగే మనకి పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయం అనేది తక్కువగానే ఉంది. కానీ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తే అది ఇయర్కి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అనేది పెరుగుతుంది. కానీ ఇప్పటికీ తమిళనాడు, కర్ణాటక అలాగే మనకి తమిళనాడు, కర్ణాటక అలాగే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 25
26. As of February 2026, the per capita income of Andhra Pradesh for the 24-25 financial year is estimated to 2,68,653. So the figure reflects the significant growth trend. So it was more than national average. So the average capital income of Andhra Pradesh is more than national average. So what is the national average? The national average is 2,162, but the per capita income of Andhra Pradesh is 2,68,653. So it was more than national average. So in this case, for the 25-26 period, the per capita income is estimated to have risen further 2,94,000. So marking a 10.43% increases from the previous year. So it was increases to 2,68,653 to 2,94,000 per capita income of Andhra Pradesh to 25-26 financial year. So in this case, but the per capita income of Andhra Pradesh is increases, okay, but the per capita income of Andhra Pradesh compared to Telangana, Karnataka and Tamil Nadu was less. Compared to their states, Andhra Pradesh per capita income was less. And this is about Andhra Pradesh state average per capita income 25-26 financial year. నెక్స్ట్ సీషెల్స్ అధ్యక్షుడి భారత పర్యటన. సీషెల్స్ అధ్యక్షుడి భారత ఇండియా విజిట్ కి సంబంధించి మరి సీషెల్స్ అధ్యక్షుడు భారత్ ని పర్యటించడం జరిగింది. మరి ఏ డేట్న సీషెల్స్ అధ్యక్షుడు భారత్ ని పర్యటించాడు అంటే February 5th నుంచి 10 వరకు ఈ భారత్ పర్యటన జరగడం జరిగింది. February 5 to 10 మధ్యన మనకి భారత్లో డాక్టర్ ప్యాట్రిక్ హెర్మోనీ మనకి భారత్ని పర్యటించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ సీషెల్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. మరి వీరితో కలిసి మనకి రక్షణ, కోస్తా నిర్వహణ అలాగే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు నిర్వహించారు. ఎవరిపై? రక్షణ, కోస్తా మరియు ద్వైపాక్షిక సహకారంపై చర్చలను నిర్వహించడం జరిగింది. మరి ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు అనేవి ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు అనేవి జరిపారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అలాగే ద్రౌపది ముర్ముతో. అంటే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి హైదరాబాద్ హౌస్లో జరిగిన సమావేశంలో సముద్ర భద్రత, ప్రాంతీయ సహకారం మరియు సుస్థిర అభివృద్ధిపై ప్రధాన చర్చలు జరపడం జరిగింది. దీనిపై సముద్ర భద్రత, ప్రాంతీయ సహకారం మరియు సుస్థిర అభివృద్ధి పైన చర్చలు జరిపారు. అలాగే భారతదేశ ఆగ్నేయ పర్యటన. చెన్నై మరియు ముంబై నగరాలను సందర్శించిన ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు అభివృద్ధిపై చర్చించడం జరిగింది. ఇది సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటన. Seychelles President India visit. So Seychelles President Dr. Patrick Hermoni concluded a significant 6-day state visit to India from February 5th to February 10th. This was his first visit to India since taking office in October 2025. So in this visit, the Seychelles President met with the President of Draupadi Murmu and also with Prime Minister Narendra Modi at Hyderabad House on February 9th. So he is also paid tribute to Mahatma Gandhi at Rajput. He visited Chennai, Mumbai and also included Maharashtra. And this is about Seychelles President India visit. Next, Xining Valley
ఎక్సలెన్స్ పురస్కారం 2026. మరి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2026 అంటే ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ పురస్కారం అనేది డాక్టర్ బ్రూస్ లెవిన్ కి అందించనున్నారు. మరి ఎందుకోసం అందిస్తున్నారు అంటే మనకి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చినందుకు గాను ఈ డాక్టర్ బ్రూస్ లెవిన్ కి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. అంటే మనకి క్యాన్సర్ చికిత్సలో అరుణమైన మార్పులని తీసుకురావడం జరిగింది. మనకి క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. మరి ఆ క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా అయిన కార్ట్ సెల్ థెరపీని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ కార్ట్ సెల్ థెరపీని అభివృద్ధి చేసినందుకు గాను ఈ జీనోమ్ వ్యాలీ ఎక్స్లోరెన్స్ ఆర్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం 2026కి ఈయనని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈయన మరి అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇందులో అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరికి ఈ అవార్డుని ఎక్కడ ప్రదానం చేస్తున్నారు అంటే హైదరాబాద్లో జరిగే బయో ఆసియా 2026 అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. హైదరాబాద్ హౌస్లో బయో ఆసియా 2026లో భాగంగా ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నారు. సో ద జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2026. So, this Genome Valley Excellence Award 2026 is being presented to Dr. Bruce Lee Levin. So, because the work recognized his revolutionary work in developing CAR cell therapies. So, in this case, he was recognized for this award 2026, and he was working as a professor in Pennsylvania University in America. So he was developing a CAR cell therapy for cancer patients. So in this case he was selected for this award. This is about Genome Valley Excellence Award 2026. నెక్స్ట్ త్వరలో భారత్లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన. మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు త్వరలో భారత్లో పర్యటిస్తున్నారు. మరి ఏ రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తున్నాడు అంటే 17 నుంచి 19 తేదీలలో 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నాడు. మరి ఈ పర్యటన అనేది ముంబైలో నుంచి న్యూఢిల్లీ వరకు జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ముంబై నుంచి న్యూఢిల్లీ వరకు జరుగుతుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ముంబైలో ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026ని ప్రారంభించనున్నారు. ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026ని ప్రారంభించనున్నారు. మరి ఎందుకోసం అంటే ఇరు దేశాల మధ్య రక్షణ మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ని ప్రారంభించనున్నారు. అలాగే న్యూఢిల్లీలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో మాక్రాన్లో ఈయన పాల్గొననున్నారు. ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు మనకి న్యూఢిల్లీలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో కూడా పాల్గొననున్నారు. ఇది గ్లోబల్ సౌత్లో జరుగుతున్న మొట్టమొదటి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఈయన పాల్గొననున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ టు విజిట్ ఇండియా soon. So French President Emmanuel Macron will pay an official visit to India from February 17 to 19, 2026 at the invitation of Prime Minister Narendra Modi. So this marked his 4th visit to the country. So in this case French President to visit India soon in February 17 to 19 in Mumbai to New Delhi. So President Macron will begin his visit by paying tribute to the victims of the 2008 Mumbai terror attacks, and also he was jointly inaugurated India France Innovation Year 2026 in Mumbai with Prime Minister Narendra Modi, and he is also attend the event of Artificial Intelligence Impact Summit which will held in New Delhi. So this is about French President to visit India soon. Next,
పప్పు ధాన్యాల స్వలంబన మిషన్. మరి పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్కి సంబంధించి ఈ పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ అనేది పప్పు ధాన్యాల విషయంలో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2025లో పప్పు ధాన్యాల ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పథకాన్ని పప్పు ధాన్యాల ఆత్మనిర్భర్ భారత్ మిషన్ అనే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకంలో భాగంగా దాదాపుగా 11,440 కోట్లను కేటాయించడం జరిగింది. మరి ఇందులో 2030-31 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచడం మరియు సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు విస్తరించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా కంది, మినుము మరియు మైసూర్ పప్పుల సాగుపై ఈ మిషన్ అనేది ప్రత్యేక దృష్టిని సారించింది అంట. పప్పు ధాన్యాల స్వాలంబన మిషన్ కి సంబంధించి సో దిస్ మిషన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ వాస్ ఇనాగరేటెడ్. సో this was the total budget of outlay for this pulses self reliance mission is out of 11,440 crores allocated to this scheme and the major aim of this pulses self reliance mission is to increase domestic production from roughly 242 lakh tons to 350 lakh tons by 2030-31. So area expansion, expanded cultivation area from 275 lakh hectares to 310 lakh hectares and specifically targeting rice fallow lands and also underutilized areas and this is about పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ 2026 కి సంబంధించి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.